హాయ్ అండి, వెల్కమ్ టు శివాని కిచెన్. నేను మీ శివాని. ఈరోజు మనం మన తెలుగు వాళ్ళందరూ ఎంతగానో ఇష్టపడే నాటుకోడి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను 1.5 కిలోల నాటుకోడి కర్రీని పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. ఇందులో వచ్చిన ఎగ్స్ ఇంకా లివర్ సపరేట్ చేసి తీసుకున్నాను, ఎందుకంటే ఇవి త్వరగా ఉడికిపోతాయి. ఈ చికెన్ని నేను ఒక కుక్కర్లో వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్లో వేయడం వలన చికెన్ అనేది త్వరగా ఉడుకుతుందండి. ఇందులోకి నేను 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. నాటుకోడి కర్రీ ఉడకడానికి చాలా టైం పడుతుంది, అందుకే కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని 6 నుండి 7 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. అలాగే మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా బయటికి వెళ్ళాక మూత తీసి చూడండి. ఈ చికెన్ మనకి 80% కుక్ అయితే చాలు. ఇప్పుడు ఒక పీస్ తుంచి చూద్దాం. 80% కుక్ అయితే చాలండి. 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలను వేసుకోండి. అలాగే ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిగడ్డలను ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంత సన్నగా ఉంటే అంత గ్రేవీ అనేది మనకి అంత చిక్కగా వస్తుంది. ఆనియన్స్ని కలుపుకుంటూ ఫ్రై చేయండి, లేకపోతే మాడిపోతాయి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని వలన నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అలాగే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఇందులో వేసుకుందాం. ఈ చికెన్ ఉడకడానికి చాలా టైం పడుతుందండి, అందుకే ముందు మనం ఈ చికెన్ని కుక్కర్లో ఉడికించుకొని తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకున్న చికెన్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మగ్గనివ్వండి. అలా మగ్గాక ఇందులోకి కొద్దిగా కారం వేసుకుంటున్నాను. మనకి నాన్ వెజ్ కర్రీస్ స్పైసీగానే ఉంటే బాగుంటుంది, అందుకే నేను కొంచెం కారం ఎక్కువగా వేసుకున్నాను. ఇలా వేసుకున్న కారం మొత్తాన్ని చికెన్ పీసెస్కి పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ఈ కర్రీని మగ్గనివ్వండి. మూత పెట్టుకొని 5 నిమిషాలు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, బాగా మగ్గిపోయింది కారం. ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా చికెన్ని ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉన్నవి కదా, ఆ వాటర్ అన్నీ కర్రీలో వేసేయండి. వాటర్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను, మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా పక్కకి తీసి పెట్టుకున్న ఎగ్స్ మరియు లివర్ని ఇందులో వేసుకొని ఉడికించుకోండి. ఈ ఎగ్స్ని కదిలియకుండా 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. కదిలిస్తే ఈ ఎగ్స్ అనేవి పగిలిపోతాయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, బాగా కుక్ అయింది కర్రీ అనేది. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు కర్రీని ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో కర్రీ అనేది. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు కర్రీని ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర, పుదీనా కర్రీలో వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కర్రీని నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు, అందరూ ఇష్టంగా తింటారు. ఈ కర్రీ బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం ట్రై చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.